ఈ మధ్య కాలంలో ఈ జొమాటో, స్విగ్గీలు ఇట్లాంటి కొన్ని డెలివరీ యాప్స్ చాలా వచ్చాయి. సో వీటితోటి చాలా మంది వీటి మీద డిపెండ్ అయితున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇందులో ముఖ్యంగా స్విగ్గీలు, జొమాటోలు వీటిల్లో ఏంటంటే ఒక 10 మినిట్ డెలివరీ అనే ఒక ఆప్షన్ పెట్టడం తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అదీ కాక ఈ ఎవరైతే యాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిజానికి మనీ సంపాదించడానికి అవకాశంగా ఇదొక ఆప్షన్ గా గిగ్ వర్కర్స్ కి ఉపయోగపడుతుంది కానీ దాంతోటి చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి కేసెస్ కూడా చాలా మంది మనం ఈ మధ్య చూస్తున్నాం. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్తున్న వాళ్ళు, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇదొక ఇష్యూ నడుస్తున్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని చేసింది. 365 రోజులు ఉంటే సంవత్సరానికి అందులో మినిమం 90 రోజులు ఖచ్చితంగా గిగ్ వర్కర్స్ కి పని ఉండే విధంగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చింది అసలు? యాక్చువల్లీ 90 రోజులే అనే పాయింట్ ఏంటి అసలు? దీనివల్ల ఈవెన్ గిగ్ వర్కర్స్ కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఈ డెలివరీ యాప్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందా? ఎటువంటి ఉపయోగం ఉంటుంది? దాన్ని ఎలా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి? 10 మినిట్ డెలివరీ గురించి ఈ జొమాటో, స్విగ్గీలు చెప్తున్న వాదనల్ని ఎలా చూడాలి? సాయి గారు, ఈ గిగ్ వర్కర్స్ అనేది మనకు ఒక పెద్ద ఎకానమీలో పెద్ద ఒక పోర్షన్ అయిపోయింది సాయి గారు. ఇప్పుడు గిగ్ ఎకానమీ అంటారు దాన్ని. ఎందుకంటే మనం ముందు గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఓలా, ఒక ఊబర్, లేకుంటే ఒక స్విగ్గీ, ఒక జొమాటో మాట్లాడుతుంది. ఇప్పుడు అదంతా మారిపోయింది సార్. ఓలా తర్వాత నంబర్ 2 ఇస్ ర్యాపిడో, నాట్ ఊబర్ తర్వాత. సరే, ఊబర్ తర్వాత నంబర్ 2 ఇస్ ర్యాపిడో, నాట్ ఓలా. అది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలామంది ర్యాపిడో వాడతారు, ఎస్పెషల్లీ 2 వీలర్కి. కొరియర్ కంపెనీస్, ముందు మనకు లోకల్ కొరియర్ కంపెనీస్ అంత పవర్ఫుల్ లేకుండా, ఇప్పుడు చూడండి, మీరు మీ ల్యాప్టాప్ కేబుల్ ఇట్లా మర్చిపోతే దాన్ని తెప్పించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి బండి నడుపుకొని తీసుకురావాలంటే మీరు ఏం చేస్తారు? ర్యాపిడోలో పంపించామంటారు, లేకుంటే ఇప్పుడు ఊబర్ కొరియర్ స్టార్ట్ చేస్తారు, ఊబర్లో పంపించుకుంటే స్విగ్గీలో కూడా ఉన్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే కోవిడ్ తర్వాత సాయి గారు చాలా మటుకు మన లైఫ్ స్టైల్ మారిపోయింది, చాలా సెక్టర్స్లో మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మన న్యూస్ పేపర్ అనే ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది ఏమన్నారు, మేము పేపర్ ఆ టైంలో ప్రింటింగ్ కూడా లేకుండే కోవిడ్ టైంలో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పేపర్ లేకుండా కూడా బతికాం కదా అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పేపర్ అని చెప్పి దానికోసం మేజర్ న్యూస్ పేపర్స్ మన దేశంలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ హాఫ్గా పడిపోయింది సర్క్యులేషన్ సాయి గారు. చాలామంది ఈ పేపర్ వైపు మూవ్ అయిపోయారు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం, దాని నుంచి ఉన్న రెవెన్యూలో బతకడం మొదలుపెట్టారు. అది కాకుండా చాలామంది యంగ్స్టర్స్ రీల్స్ చేయడంలో కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్కమ్ చూసుకున్నారు. సో మీడియా అదొక వైపు. నెక్స్ట్ మనం చెప్పాం, ఈ అర్బన్ మొబిలిటీ కోసం ఓలా అండ్ ఊబర్ లాంటిది, ఇప్పుడు ర్యాపిడో కూడా వచ్చేసారు దాంట్లో. అది కాకుండా చిన్న చాలా కంపెనీలు కూడా ఉన్నాయి సాయి గారి దీంట్లో. వీళ్ళది మెయిన్ కంప్లైంట్ ఏముంది అంటే, మనం సపరేట్గా పెడదాం, అంటే ఈ డెలివరీస్ బాయ్ సపరేట్ పెడదాం, దీన్ని సపరేట్ పెడదాం సాయి గారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళది మెయిన్గా కంప్లైంట్, ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ కమిషన్ ఎక్కువ గుంజుకుంటారు మా దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటారంటే, ఇది ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడిపించాలంటే మేము చాలా ఖర్చులు పెట్టాలి, దీని మీద మేము టెక్నాలజీ మీద చాలా ఖర్చు ఉంటుంది మాకు, మేము పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి చాలా మందిని హైర్ చేస్తాం, మాకు ఆ ఖర్చు ఉంటుంది. ఇదన్నీ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్గా వీళ్ళు యూజువల్లీ 20 నుంచి 25% ఒక రైడ్లో కమిషన్గా తీసుకుంటుండే ముందు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట హైదరాబాద్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మీకు ఒక 200 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఒక 40 రూపాయలు, 40 నుంచి 50 రూపాయలు ఊబర్, ఓలా లాంటి కంపెనీ వాళ్ళు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది సాయి గారు. ఎస్పెషల్లీ లాస్ట్ 6 నెలల్లో నేను చాలామంది డ్రైవర్స్ దగ్గర మాట్లాడుతుంటాను. ఊబర్ పార్ట్నర్స్ అని చెప్పాలి, డ్రైవర్ అని చెప్పకూడదు వాళ్ళు, పాపం ఊబర్ పార్ట్నర్స్తో మాట్లాడుతుంటారు. ఏం మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంది బిజినెస్ అంటే, బాగానే ఉంది సార్, అది ఇప్పుడు కొంచెం కమిషన్ మారిందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఫ్లాట్ స్ట్రక్చర్ పెట్టారు. ఒక రోజులో మీరు 200-500 రూపాయలు మీరు గెయిన్ చేస్తే, అంటే మీకు డబ్బులు వస్తే ఆ రోజు రైడ్స్లో మీరు ఒక ఫ్లాట్ ఫీ కట్టాల్సి వస్తుంది, 250 రూపాయలు. అది దట్ ఈస్ ఓన్డ్ వెహికల్స్కి. హైర్డ్ వెహికల్ సపరేట్గా ఉంటుంది దాన్ని. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక టెన్షన్, వాళ్ళు మీరు ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 100 రూపాయలు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది కాకుండా కొత్త టిప్పింగ్ సిస్టమ్ మొదలుపెట్టారు, మీరు చూసుంటారు. 25 రూపాయలు, 50 రూపాయలు టిప్పింగ్ అడుగుతున్నారు, మన దగ్గర నుంచి టిప్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ డ్రైవర్స్కి ఇచ్చేస్తున్నారు. నా పాలసీ ఏంటంటే, ఎప్పుడైనా నేను ఊబర్ లాంటి క్యాబ్లు వెళ్ళిపోతే వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను వాళ్ళ క్యూఆర్ కోడ్ మీద వాళ్ళకి కొంచెం ఎక్సెస్ ఒక 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు వాళ్ళకి ఎక్సెస్ కొట్టిస్తాను. ఎందుకంటే చాలా మటుకు గిగ్ వర్కర్స్ ఐ సింపథైజ్ విత్ దెమ్ సాయి గారు. కష్టపడి పనిచేస్తారు వాళ్ళు, రాత్రి పొద్దున లేకుండా పనిచేస్తారు చాలామంది. పీయూష్ గోయల్ గారు ఒక సెమినార్లో మాట్లాడుతూ కొన్ని నెలల ముందు దీని గురించి చెప్పిన పెద్ద ఒక ఇష్యూ అయిపోయింది. ఆయన ఏం చెప్పారంటే, ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ పువర్ పీపుల్ ఫీడ్ ద రిచ్ పీపుల్ అన్నారు. అది కొంచెం
సీన్ మార్చి చెప్పారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని నాకు ఆకలేస్తుంటే నాకు ఫుడ్ ఆర్డర్ చేయడంలో చాలా ఈజీ. స్విగ్గీకి వెళ్తాను, లేకుంటే జొమాటోకి వెళ్తాను, ఆర్డర్ చేస్తాను. నాకు 10 నిమిషాలు, 20 నిమిషాల్లో ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. మీరు హోటల్కి వెళ్ళడము, బండి నడిపించుకుంటే అక్కడ దాకా వెళ్ళడము, అక్కడ ఆర్డర్ చేయడం, దాని తర్వాత వాళ్ళ ఆర్డర్ తయారు చేయడము, మళ్ళీ అది ఆర్డర్ సర్వ్ చేయడం, దాని తర్వాత బిల్లు రావడం, బిల్లు కట్టి బయటకు రా 2 అవర్స్ 3 అవర్స్ పోతుంది. ఇది ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా, ఏం ప్రాబ్లం. అది కాకుండా క్విక్ డెలివరీ మోడ్స్లో కూడా చూస్తున్నాం. మనం బిగ్ బాస్కెట్ కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, వీళ్ళు కూడా ఇన్స్టామార్ట్ స్టార్ట్ చేస్తారు, జియో స్టార్ట్ చేశారు. అంటే మీరు షాప్కి వెళ్ళకుండానే, సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫాస్ట్ డెలివరీ సర్వీస్లో వస్తుంది సాయి గారు. ఈ 10 నిమిషాల పని ఒకటి ఉంది చూడండి, అది చాలా డేంజరస్. ఎందుకు 10 మినిట్ డెలివరీ అనేది నాకు కూడా ఇప్పుడు అర్థం కాదు. ఈ బ్లింకిటాలో స్టార్ట్ చేశారు, జెప్టో స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు అంత ఏదో ఎమర్జెన్సీ మెడిసిన్ కాదు కదా, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, నాకు అర్జెంట్ ఒక మెడిసిన్ కావాలి కాదు కదా ఇది ఆర్డర్ చేసేది. ఇది స్పెసిఫికలీ మీరు ఆర్డర్ చేసేది ఒక ప్రోడక్ట్, మీకు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కూడా ఏం కాదు. అంత అర్జెన్సీ ఏంటి అర్థం కాదు నాకు. ఎందుకంటే మన ట్రాఫిక్లో సాయి గారు, స్పెషలీ సాయంత్రం పూట, స్పెషలీ హైటెక్ సిటీ అటువైపు వెస్ట్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో, అన్ని చోట్ల హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఆ సాయంత్రం ట్రాఫిక్ మనకే తెలుసు. ఒక చిన్న 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే మనమే 20-25 నిమిషాలు తీసుకుంటాం సాయి గారు. అట్లాంటి పొజిషన్లో ఈ పాపం 2 వీలర్ డెలివరీ బాయ్స్ పాపం ట్రాఫిక్ లోపల నుంచి దూరుతూనే ఉంటారు. ఆ 10 మినిట్లు వెళ్ళకపోతే వాళ్ళ మీద ఒక నెగటివ్ కామెంట్ వస్తుంది, వాళ్ళకి నెక్స్ట్ ఆర్డర్ రాదు. సో మంచి మూవ్ ఏం చేస్తున్నారంటే, ఒకటి గవర్నమెంట్ సీరియస్లీ థింకింగ్ వీళ్ళకి ఈ 10 మినిట్ డెలివరీ సిస్టమ్ దాన్ని కొంచెం రిలాక్స్ చేయమని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది జరుగుతుందో లేదో తెలియదు. రెండవది వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ సాయి గారు. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోని ఏం చేస్తారు సాయి గారు? డెఫినెట్గా 2 వీలర్ రైడర్స్ అక్కడ ఇక్కడ దూరుతున్నప్పుడు వాళ్ళని ఎవరు వచ్చి కొడతారు, వాళ్ళు కింద పడతారు, ఇక్కడ వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? దాని తర్వాత ఇంట్లో పడి ఉంటారు, వాళ్ళకి రెవెన్యూ ఉండదు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు బతకాల్సి వస్తుంది. ఇది చాలా కష్టం. సో వీళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఇవ్వాలి సాయి గారు. బేసిక్ హెల్త్ కేర్ అంటే ఒక 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయల దాకా మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. రేపు యాక్సిడెంట్ జరిగి బహుశా జరగకూడదు, కానీ జీవితం పోయింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కో, వాళ్ళ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్కో ఏమైనా డబ్బులు ఉండాలి. సో డెఫినెట్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక చట్టం పాస్ చేశారు, ఈవెన్ కర్ణాటకలో కూడా చేశారు. అంటే టోటల్ టర్న్ ఓవర్ది ఆ కంపెనీలు, అగ్రిగేటర్ కంపెనీలు ఒక పర్సంటేజ్ బేస్ వీళ్ళు గవర్నమెంట్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దాంట్లో వేస్తారు. ఇట్లాంటి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే, లేకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వీళ్ళని చూసుకుంటారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ నుంచి కూడా అదే స్టెప్స్ ఇప్పుడు రాబోతున్నాయి. డెఫినెట్లీ మన గిగ్ ఎకానమీ చాలా మందికి ఉద్యోగాలు ఇస్తుంది, దాంట్లో డౌటే లేదు, అబ్సల్యూట్లీ నో డౌట్. చాలామంది యంగ్స్టర్స్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. చుట్టుపక్కల హైదరాబాద్ సిద్దిపేట కానివ్వండి, మీరు కరీంనగర్ కానివ్వండి, ఇటువైపు మీరు మహేశ్వరం వైపు, కర్నూలు వైపు నుంచి కూడా చాలామంది వచ్చి హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు, చెవెల్లా నుంచి. ఎందుకంటే ఒక అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు మొత్తం ఆల్ ద టైమ్ 24 అవర్స్ పని చేయక్కర్లేదు. మీకు పని చేయాల్సిన 8 గంటలు పని చేసి దాని తర్వాత యూ కెన్ స్విచ్ ఆఫ్ ద యాప్ అండ్ సిట్ డౌన్ ఎట్ హోమ్. ఈవెన్ ఊబర్, ఓలా డ్రైవర్స్ కూడా అదే చేస్తారు. ఒక సర్టన్ అమౌంట్ వచ్చింది, కానీ వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి సార్. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ అగ్రిగేటర్స్ ఏం చేస్తారంటే, ఒకడు బాగా పని చేయకపోతే వాడిని బ్యాన్ చేసి పడేస్తారు, వాడికి ఆర్డర్లు ఇవ్వరు. సేమ్ థింగ్ విత్ ఈవెన్ ఊబర్, ఓలా డ్రైవర్స్ ఆల్సో. వాళ్ళకు కూడా చాలా మటుకు ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. దీన్ని కూడా కొంచెం సరిదిద్దాల్సి వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ మీన్ వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ కొంతమంది ఏం చేస్తారు సాయి గారు, మల్టిపుల్ అగ్రిగేటర్స్ అని పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు, కార్లో ఒకసారి ఊబర్ దాంట్లో ఎక్కినప్పుడు వాడు 2-3 ఫోన్లు పెట్టుకొని ఉంటాడు. వాడు చూస్తుంటాడు, ఇది ఓలా, ఇది ఊబర్, ఇది ర్యాపిడో. వాడు బుకింగ్ వస్తే చూస్తాడు, ఇది 700 రూపాయలు, అది 300 రూపాయలు, ఇది 500 రూపాయలు, 700 తీసుకుంటాడు. ఎందుకంటే ఈజ్ గెటింగ్ ఎ బిగ్గర్ రైట్ అనమాట. ఈ మల్టిపుల్ అగ్రిగేటర్స్ కూడా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కౌంట్ తగ్గిపోతుంది. వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారనేది అక్రాస్ ప్లాట్ఫామ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే క్యూములేటివ్ బెట్టండి. మీరు ఓలాకి పనిచేశారా, ఊబర్కి పనిచేశారా, ర్యాపిడోకి పనిచేశారా, ఇంకేదైనా ట్యాక్సీ కంపెనీకి పనిచేసినప్పుడు మీరు ఎన్ని రోజులు పనిచేశారో, ఎంత టైం పనిచేస్తారో దాన్ని క్యూములేటివ్గా వాడుకోండి. అందరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. దానికి కంపెనీలు అందరూ కలిసి వాళ్ళ సాఫ్ట్వేర్ మీద చాలా మటుకు మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. చేస్తే చాలా బాగుంటుంది. ఆన్ ద అదర్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్, అది ఇంకొక ప్రాబ్లం. మన ఇన్స్టామార్ట్ గురించి మాట్లాడాం, కానీ ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా ప్రాబ్లం ఉంది. ఒకటి, ఈ యాప్ స్విగ్గీ కానీ జొమాటోలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్టారెంట్లో ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మసాలా దోశ ఆర్డర్ చేశారు సాయి గారు, రెస్టారెంట్లో 100 రూపాయలు ఉందనుకోండి దాని యాక్చువల్ రేట్, వీళ్ళు ఏం చేస్తారు 120 రూపాయలు చూపిస్తారు మీ బిల్లో, చూపించి మీకు డిస్కౌంట్గా చూపిస్తారు. అది కాకుండా మీ దగ్గర నుంచి డెలివరీ ఛార్జ్ తీసుకుంటారు. ఆ డెలివరీ ఛార్జ్ మొత్తం ఆ అబ్బాయికి వెళ్తుందా అమ్మాయికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి యూజువలీ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, కానీ మన దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు కూడా దే హ్యావ్ టు ఎర్న్ ప్రాఫిట్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం ఇచ్చే డబ్బులు
డెలివరీ అనే ఫుల్ అమౌంట్ ఆ గిగ్ వర్కర్కి వెళ్ళాల్సింది. మీకు కావాలంటే మీ ప్రాఫిట్ మీరు రెస్టారెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే అంత పెట్రోల్ ఖర్చు అవుతుంది నాకు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బండ్లో వెళ్ళి పార్క్ చేసి అంత. ఐ కెన్ సేవ్ దట్ మనీ బై డైరెక్ట్లీ ఆర్డరింగ్ ఇట్. ఒక 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటే నాకు ఇష్యూ లేదు. కానీ గిగ్ వర్కర్స్కి, ఎందుకంటే వర్షం కానివ్వండి, చలిలో కానివ్వండి, ఎండలో కానివ్వండి, ఏమైనా కానివ్వండి, దే ఆర్ వర్కింగ్ 24/7. వాళ్ళని మెచ్చుకోవాలి సాయి గారు. అండ్ దిస్ ఇండస్ట్రీ ఇంకా మెచ్యూర్ అవుతుంది. యాజ్ వీ గో ఇట్ విల్ బికమ్ మోర్ మెచ్యూర్, మోర్ ఆర్గనైజ్డ్. సో దానికి ఉన్న చట్టాలు గవర్నమెంట్ తీసుకురావాల్సింది, కానీ మల్టిపుల్ చట్టాలు ఉండకూడదు. అది చాలా డేంజర్. స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టం, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో చట్టం తీసుకొస్తే ఏమవుతుందంటే అగ్రికల్చర్స్ అట్లా పిచ్చి పట్టిస్తుంది వాళ్ళకి, మళ్ళీ బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లైసెన్స్ రాజులు వస్తాయి. కరెక్ట్, దట్ ఇస్ అనదర్ మీరు ప్రాబ్లం. అన్నట్టుగా యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఇదే ప్రాబ్లం ఉండే సార్. అంటే యాక్చువల్లీ బిజినెస్ రన్ చేసేవాడు ప్రాఫిట్స్ మీద ఆలోచిస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అనే మాటలోకి వెళ్ళామనంటే మళ్ళీ ఇంకా బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా పోయిందనంటే ఇప్పుడు ఈ అవకాశాలు కూడా పోతాయి. అదే జరిగింది కదా కమ్యూనిస్ట్ రెజిమ్ లో, అంతా సోషలిస్ట్ ఫార్ములాస్ లో. రాహుల్ బజాజ్ చేయాలి. ఐడియా ఉంది. ఇప్పుడు నాకు అంటే నేను కూడా ఒక వీడియో చేశాను ఇంతకు ముందు. వి షుడ్ డిస్కస్ అబౌట్ భారత్ టాక్సీ ఆల్సో సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఊబర్ కి, ఓలాకి భారత్ టాక్సీ అని ఒకటి తీసుకొస్తున్నారు కోఆపరేటివ్ మోడల్లో. జీరో కమిషన్ అసలు పర్టికులర్ భారత్ టాక్సీ కమిషన్ ఏం తీసుకోదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కోఆపరేటివ్ మోడల్ ని భారత్ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది కదా. ఓఎన్టీసీ కూడా ఉంది కదా, దట్ ఆల్సో దేర్ ఇస్ అన్ ఓపెన్ మోడల్ డెఫినెట్గా. ఎందుకంటే నేను రీసెంట్ కేరళకి వెళ్ళినప్పుడు, మా ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంది ఊబర్ వాళ్ళని నేను రెగ్యులర్ గా వాడుకున్నాను నా రైడ్స్ కోసం. వాళ్ళ దగ్గర మాట్లాడుతూ అడిగాను భారత్, వాళ్ళకి అందరూ తెలుసు ఏం జరుగుతుంది అనేది. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. వాళ్ళు అంటున్నారు సార్ దానికోసం వెయిట్ చేస్తున్నారు, అది రాగానే మేము కూడా దాంట్లో ఒక ఆప్షన్ గా మైగ్రేట్ అయిపోతామని. సో సాయి గారు, టెక్నాలజీ అనేది రోజుకి మారుతూ ఉంటుంది. మనం ఏదో ఐటీ అని, ప్యూర్ ఐటీ అని ఆలోచించకూడదు. ఈవెన్ ద నార్మల్ యూపీఐ పేమెంట్స్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఒక కొత్తిమీర తీసుకోవాలంటే, కూరగాయలు తీసుకుంటా అంటే, అన్ఎడ్యుకేటెడ్ లేడీ ఆల్సో హూస్ నాట్ ఈవెన్ పాస్ 5th క్లాస్, షీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్. ఆమె కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా ఆమెకి ఆ పేమెంట్ ఎట్లా తీసుకోవాలి చాలా క్లియర్గా ఉంటుంది. క్యూఆర్ కోడ్ అంటే ఏంటది అన్ని దే నో ఎవ్రీథింగ్. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాయి గారు, ఇప్పుడు ఈ న్యూ లేబర్ లాస్ తీసుకొస్తున్నా చెప్పాను చూడండి. దీంట్లో హెల్త్, లైఫ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గిగ్ వర్కర్స్కి ఇవ్వబోతున్నారు, గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు. అది కాకుండా లేబర్ మినిస్ట్రీ, యూనియన్ లేబర్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఈ శ్రమ్ అని చెప్పేసి పోర్టల్ ఉంది సాయి గారు. ఈ శ్రమ్ పోర్టల్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళని రిజిస్టర్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్ అందరినీ. దాంతోపాటు వాళ్ళు లింక్ చేసి ఆయుష్మాన్ భారత్లో వాళ్ళకి దే ఆర్ గివింగ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఆన్ దాట్. అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు, ఎందుకంటే వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకోటి చాలా క్లియర్, అండర్ 16 ఎవరిని వాడకూడదు, అండర్ 16 ఎవరిని పెట్టుకోకూడదు ఈ జాబ్లో. ఆధార్తోని లింక్ చేయాల్సి వస్తుంది. అన్ని గిగ్ వర్కర్స్ని ఆధార్తోని డెసిగ్నేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిగ్నేటెడ్ పోర్టల్ తయారు చేస్తున్నారు సాయి గారు. దీనికోసం ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో అట్లనే ప్రతి గిగ్ వర్కర్కి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ రాబోతుంది. ఒక ఐడెంటిటీ కార్డ్, డిజిటల్ కానీ ఫిజికల్ కానీ ఒకటి రాబోతుంది. ఇదన్నీ ఒక నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ కాంపోజిషన్ చేసి దాంట్లో కూడా చాలా మంది గిగ్ వర్కర్స్కి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా దీన్ని చాలా మార్పులు రావాల్సి వస్తుంది. ఎందుకంటే వెల్ఫేర్ పాలసీస్ పెడుతున్నప్పుడు ఎప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండదు, అక్కడెక్కడ మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఎక్కడో మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టకుండా వీళ్ళని అన్ఆర్గనైజ్డ్ ఉన్నారు, వీళ్ళు యూనియన్ ఫామ్ చేస్తే వీళ్ళు తీసి పడేస్తారు పక్కన. సో డెఫినెట్లీ ఈ 120 రోజులు అనేది దాన్ని తగ్గించి 90 రోజులు తీసుకొస్తున్నారు. 90 రోజులు పనిచేసిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఒకసారి 60 క్రాస్ చేస్తే వాళ్ళకి కావాల్సిన పెన్షన్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు ఈ గిగ్ వర్కర్స్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.